హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరణి వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను నా ఆఫీస్లో 4 మెంబర్స్ ఫ్రెండ్స్ భద్రాచలంకి ప్లాన్ వేసాం. ఇది మా ఫస్ట్ ట్రిప్ హైదరాబాద్ నుండి భద్రాచలంకి. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ భద్రాచలం, పర్ణశాల, నారచీరల అమ్మవారివి, పాపికొండలు, ఆల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తున్నాను. సో నేను ఆకాంక్ష స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ మా హాస్టల్ నుండి. లత, శ్రీలత ఇద్దరు వాళ్ళ హాస్టల్స్ నుండి డైరెక్ట్ స్టేషన్కి వచ్చేస్తున్నారు. సో మేము అక్కడ కలిసి స్టార్ట్ అవుతాం. స్టేషన్కి వచ్చేసాం. లత, శ్రీలత వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాం గైస్. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ స్టేషన్లో సాటర్డే, సండే ఫుల్ రష్ ఉన్నారు. సో కేర్ఫుల్గా వెళ్ళండి. మా ట్రైన్ వచ్చేసింది గాయస్. ట్రైన్ లోపలికి వెళ్ళేసరికి లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. హాయ్ గాయస్, సో ఇప్పుడే జస్ట్ ట్రైన్ ఎక్కేసాం నలుగురం. సో నలుగురికి అప్పర్ బెర్త్ వచ్చింది. చూపిస్తాను 1 minute అందరినీ. ఎదురు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. సో ఆకాంక్ష తిండి పంపకాలు జరుగుతున్నాయి గైస్ అక్కడ. సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ భద్రాచలంకి 11:45కి స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఆల్మోస్ట్ భద్రాచలం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 4:35 అవుతుంది. 11:45కి ట్రైన్ అన్నారు. సో ఇంతవరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వెయిట్ చేస్తున్నాం. మంచిగా తిన్నాం. 11:45కి రా, నేను 11:45కి. మా దాంట్లో ఫస్ట్ నిద్రపోయేది ఎవరంటే అది లత ఒక్కటే గైస్. ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర, ఎప్పుడు నిద్రే గైస్. ఆ పిల్ల నిద్ర ఒకటి ఉంటే చాలు, ఎప్పుడు అంతే. ఆమెమో కప్పుతుంది, ఆమె కనబడుతుంది. ట్రైన్ స్టార్ట్ అయింది. సో మేము మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు ఒకరిని చూపిస్తాను గైస్, ఒకసారి చూడండి. అసలు ట్రైన్ స్టార్ట్ అయినా కూడా ఒక ఉలుపు లేదు, ఒక పలుకు లేదనమాట. ఆమెకి ఎందుకు వచ్చిందో తెలియదు. చూడండి గైస్, అసలు ట్రైన్ స్టార్ట్ అయినా అరే మాట్లాడదామే అని ఏం లేదు గైస్. నిద్రపో ఆమెమో ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలా, ఈ సమాజాన్ని ఎట్లా ఉద్ధరించాలి అని. లత, మా ఆకాంక్ష కోపం వచ్చేసి ఇది లత చేసే పనులు చూస్తే. కానేంద్రా గైస్, మీ గ్యాంగ్ లో ముసుగప్పేసింది. అందరిని చూస్తుంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి లూడో గేమ్ స్టార్ట్ చేసాం. నేను ఆకాంక్ష ఒక టీము, లత, శ్రీలత ఒక టీము. మాది బ్లూ, వాళ్ళది గ్రీన్. బట్ లాస్ట్కి మేము ఓడిపోయాం గాయ్స్. అలా గేమ్స్ ఆడుకుంటూ సాంగ్స్ పాడుతూ నైట్ జర్నీ అలా అయిపోయింది ట్రైన్లో. బట్ ఫ్రెండ్స్తో ట్రైన్ జర్నీ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్తో బాగుంటుంది. బట్ కానీ ఓన్లీ గర్ల్స్ కానీ ఓన్లీ బాయ్స్ కానీ ట్రిప్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. దొంగ చూపులే నిన్ను కోరలే నల్ల దోచలే పోయి. ఆకాంక్ష నేను నిద్రపోతుంది, అంతా యాక్టింగ్. వెల్కమ్ టు భద్రాచలం. స్టేషన్ నుండి బయటకు రాగానే బయట ఆటోలు ఉంటాయి భద్రాచలంకి. అక్కడ మాట్లాడుకొని ఆటో ఒకటి బుక్ చేసుకొని బస్సులు ఉంటాయి. బట్ ఆటో బెటర్. స్టేషన్ నుండి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా వస్తుంది గైస్. మనము ఎండాకాలం అనుకున్నాం కానీ భద్రాచలం వచ్చేటప్పుడు ట్రైన్లో కూడా ఫుల్ చలి ఉంది. దుప్పట్లు తెచ్చుకోండి, దుప్పట్లు మాత్రం మిస్ అవ్వద్దు. స్వెటర్ తెచ్చుకున్నారు, స్వెటర్ తెచ్చుకోండి. నేను వీళ్ళు ముగ్గురు ఏమంటే వీళ్ళు ముగ్గురు
తెచ్చుకున్నారు స్వెటర్స్ అవి, నేను మర్చిపోయా. అంటే ఎండాకాలం కదా చలి పుట్టదు అనుకున్నా. డైరెక్ట్ రూమ్ దగ్గరికి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 1 hour 45 minutes అట్లా పడుతుంది. మ్యాక్సిమం ఆటో తీసుకొని వెళ్ళండి. అయినా ఆటో కాకుండా ఇక్కడ ఏమి లేవు కదా, ఇంకా బస్సు ఉంటుందా? మేబీ ఉంటే బస్సు ఉండొచ్చు, కానీ ఆటో బెటర్. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సింగిల్గా అయితే వెళ్ళొచ్చు. స్వెటర్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, స్వెటర్ మాత్రం మర్చిపోద్దు, అస్సలు మర్చిపోద్దు. చలి మామూలుగా లేదు. భద్రాచలంలో బాగుంది, కానీ చలి ఉన్నా కూడా బాగానే ఉంది లొకేషన్. ఆటో వాళ్ళు స్టేషన్ నుండి భద్రాచలం టెంపుల్ ముందు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. దానికి మీరు ముందు చూసారంటే తెలంగాణ వాళ్ళది బోట్ టూరిజం ఉంటుంది. సో అక్కడ ఆ కౌంటర్లో మీరు పాపికొండలు వెళ్ళడానికి బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఆ లొకేషన్ ఎక్కడైనా పక్కన బుక్ చేసుకోవడానికి ఉంటుంది. మేము ఆ నెక్స్ట్ డే వెళ్ళడానికి ముందు రోజే బుక్ చేసుకున్నాం. 1250 పడింది పర్ హెడ్. 1000 అడ్వాన్స్ పే చేసాము. వాళ్ళు అడ్వాన్స్ పే చేశాక ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని మీరు నెక్స్ట్ డే పాపికొండలకు వెళ్ళే ముందు ఆ రిసిప్ట్ మాత్రం తీసుకొని పక్కగా వెళ్ళాలి. ఆ రిసిప్ట్ లేకపోతే మళ్ళీ ఎంటర్ చేయరు వాళ్ళు. అంతా ఓకే అయిపోయింది. సో మీరు భద్రాచలం వచ్చాక ఆటోస్ విషయంలో కానీ నెక్స్ట్ రూమ్స్ విషయంలో చూసుకొని తీసుకోండి. పర్ హెడ్ 4 members 5 members అట్లా వచ్చారంటే 1500 కంటే ఏసీ రూమ్స్ ఎక్కువ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆటో విషయంలో ఆటోకి స్టేషన్ నుండి భద్రాచలంకి ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ పెట్టొద్దు. నెక్స్ట్ సో మాకొచ్చి 4 members 1700 చెప్పారు. చిన్న రూమ్ విత్ ఏసీ. మేము అంతకు తగ్గించలే, అది కూడా 24 hours అన్నారు. సో తీసుకున్నాం. సో ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం అంతా చేసుకొని వచ్చి నెక్స్ట్ పర్ణశాలకు వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికి 200 అలా చెప్పారు ఆటో మాట్లాడితే. చూడాలి దాంట్లో ఏమన్నా. సో స్టే ట్యూన్ గైస్.